ప్రతిధ్వనికి స్వాగతం. మోంథా తుపాన్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్ని వణికిస్తోన్న పేరు ఇది. పేర్లు మారచ్చేమో గాని తీరాన్ని భయపెడుతున్న వాటి సంఖ్య, తీవ్రత కొంతకాలంగా పెరుగుతూనే వస్తోంది. గడిచిన 10 ఏళ్ల డేటాని తీసుకుంటే 12 వరకు భారీ తుపాన్లు, తీవ్రమైన అల్పపీడనాలు ఆంధ్రప్రదేశ్ తీరంలో బీభత్సం సృష్టించాయి. తెలంగాణపైన వాటి ప్రభావం పడింది. ఏటికేటా వీటి ఉధృతి ఎందుకు పెరుగుతోందన్నది చాలా మందికి అంతుబట్టని ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఈ తుపాన్లు ఎక్కడ ఎలా మొదలై ముసలంగా మారుతున్నాయి? అది ఒకటైతే ఆ విపత్తుల రాక ప్రభావాలపై ఎంతవరకు ఖచ్చితంగా అంచనా వేయగలుగుతున్నాం? వాటి వల్ల అత్యంత ఎక్కువగా దెబ్బతింటోన్న వ్యవసాయ రంగం, రైతుల్ని ఆదుకోవటం, వారి కష్టనష్టాల్ని తగ్గించడం కోసం ఏం చేస్తున్నాం? ఆ బాటలో ఇంకా చేయాల్సినవేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ కేజే రమేష్ గారు, ఐఎండీ మాజీ డైరెక్టర్ జనరల్, ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త, డాక్టర్ దండ రాజురెడ్డి గారు, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం. రైట్, ముందుగా రమేష్ గారు, తుపాను, అల్పపీడనం, వాయుగుండం ఈ 3 పదాల మధ్య తేడా ఏంటి? గడిచిన కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలకు వీటి తాకిడి ఎలా ఉంది? అల్పపీడనం అంటే లో ప్రెషర్ ఏరియా అండి. ఫస్ట్ బే ఆఫ్ బెంగాల్లో కానీ ల్యాండ్ మీద కూడా ఫామ్ అవ్వచ్చు. లో ప్రెషర్ ఏరియా అంటే సీ లెవెల్ ప్రెషర్ తగ్గుతుంది పరిసర ప్రాంతాల కన్నా. తగ్గితే ఆ ప్రాంతానికి చుట్టుపక్కల నుంచి గాలి వస్తుంది. అందుకని లో ప్రెషర్ ఏరియా ఫామ్ అయిన దగ్గర విండ్స్ పెరుగుతాయి. రిలేటివ్లీ హై ప్రెషర్ ఎక్కడ ఉంటో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి గాలులు వీస్తాయి అన్నమాట. సో అల్పపీడనం అన్నది ఫస్ట్ ఏర్పడుతుంది. తర్వాత సముద్రం మీద టెంపరేచర్ ఉండి మాయిశ్చర్, తేమ సప్లై విండ్తో పాటు ఉంటే సో అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది. వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండం తుఫాన్ లాగా అవుతుంది అనుకో. ఈ కేటగిరీలు ఏమిటంటే విండ్ స్పీడ్ అల్పపీడనం చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంటుంది కాబట్టి దీన్ని సైక్లోన్ అంటారు, సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటారు. అల్పపీడనం ఉన్నప్పుడు జస్ట్ 35 కిలోమీటర్ల పర్ అవర్ కింద తక్కువ ఉంటుంది గాలి. 35 కన్నా దాటితే అది అల్పపీడనం నుంచి వాయుగుండం అవుతుంది. తీవ్ర వాయుగుండం అంటే 50-55 కిలోమీటర్లు. 65 దాటితే అది సైక్లోన్ కేటగిరీలోకి వస్తుందండి. ఓకే, ఈ రీసెంట్ ఇయర్స్ లో అల్పపీడనాల సంఖ్య, ఫామ్ అయ్యే సంఖ్య బే ఆఫ్ బెంగాల్లో చాలా పెరిగింది. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ మూలాన. ఓకే, కానీ తెలుగు రాష్ట్రాలకే వీటి తాకిడి ప్రెజెంట్ అయితే ఎలా ఉంది? తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువ బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయ్యేవి సపోజ్ అండమాన్ నికోబార్ దగ్గర, సౌత్ అండమాన్ దగ్గర ఫామ్ అయ్యే లో ప్రెషర్ ఏరియాస్ మాన్సూన్ సీజన్లో కావచ్చు, పోస్ట్ మాన్సూన్లో కావచ్చు, ప్రీ మాన్సూన్ మార్చ్ ఏప్రిల్లో కావచ్చు. ఎప్పుడైనా సరే మన తూర్పు తీరంలో అండమాన్ నికోబార్ ప్రాంతంలో ఫామ్ అయిన లో ప్రెషర్ ఏరియాస్ డెఫినెట్లీ మనకే వాటి ఇన్ఫ్లుయెన్స్, తాకిడి ఉంటుందన్నమాట. తర్వాత కొంచెం నార్త్లో ఫామ్ అయితే అవి ఒరిస్సాకి, బెంగాల్కి వెళతాయి. చాలా తక్కువలో సౌత్లో ఫామ్ అయితే అవి తమిళనాడుకి వెళతాయండి. ఓకే, రాజరెడ్డి గారు, ఒకవైపు సాధారణ వర్షాలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు ఇలా అకాల తుపాన్ల వానలు పెరగటం వల్ల వ్యవసాయ, ఉద్యాన రంగం, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లేంటి? సో ముఖ్యంగా ఈ వర్షాలు ఓవరాల్గా చూస్తే తగ్గటం లేదు. కాకపోతే ఏమిటంటే ఈ వర్షపు దినాలు అనేటివి తక్కువ అవుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఇవి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే సమయంలో ఈ ఋతుపవనాలు దోబూచులాడటం జరుగుతూ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా. అయినప్పటికీ కూడా తర్వాత కాలంలో మళ్ళీ మంచి వర్షాలు కురిసి ఎక్కువ అతివృష్టి అంటే అతి ఎక్కువగా పడుతున్నటువంటి వర్షాల మూలంగా ఈ పంటలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ వర్షాలు అక్టోబర్, నవంబర్లో కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ తుఫాన్ల ఎఫెక్ట్ మూలంగా మనకు ఎక్స్టెండెడ్ మాన్సూన్ మూలంగా ఈ ఖరీఫ్ పంటలు ఏవైతే కోతలకు వచ్చే దిశలో ఉంటాయి, ఇప్పుడు వరి మనం చూస్తూ ఉన్నాం, పత్తి కూడా చూస్తూ ఉన్నాం, సోయా చిక్కుడు చూస్తూ ఉన్నాం. సో వీటిపైన తీవ్ర ప్రభావం ఉంటుంది. అలాగే మనకు ఉద్యాన పంటలు చూసినట్టయితే ఈ కూరగాయలపై వాటి యొక్క ప్రభావం అనేది ఆ మచ్చ తెగుళ్ళు, ఈ తెగుళ్ల బారి నుంచి పడి మనకు చాలా నష్టం కలుగుతూ ఉంది. కాబట్టి వీటిపై చాలా ప్రభావం చూపుతూ ఉంది. ఈ ప్రభావాన్ని తట్టుకునేటువంటి యాజమాన్య పద్ధతులను కానివ్వండి,
ఈ వాతావరణ ఒడిదుడుకులను తట్టుకునేటువంటి రకాలను కానివ్వండి, పలు పంటల విధానానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ పశువులపై కూడా మనకు ఎక్కువ వర్షాలు రావటం మూలంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలైనటువంటి ఖమ్మం ఆ ప్రాంతంలో కూడా ఈ మధ్యకాలంలో మనకు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ఈ తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ వీటి యొక్క ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి సరి అయినటువంటి ప్రణాళికలు మనము రచించుకోవాలి. ఆల్రెడీ చేస్తూ ఉన్నాము. వాటిని ఇంకా పకడ్బందీగా చేసి మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాజరెడ్డి గారు, ఇప్పుడు ప్రతిసారి ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాము, ఇప్పుడు తుఫాన్లు వచ్చినా లేకపోతే వాతావరణ పరిస్థితులు ఏమైనా మార్పులు వచ్చినా ముఖ్యంగా నష్టపోయేది అని అంటే రైతు మాత్రమే. మిగతా ఏ రంగాలు కూడా నష్టపోవు, లేకపోతే 2-3 రోజులకు హాలిడే లాగా ఉంటుందేమో, కానీ ఎక్కువగా నష్టపోయేది మాత్రం రైతు మాత్రమే. సో రైతుకి ఏం సూచిస్తారు? సో రైతుకు ఏమిటంటే ఈ ప్రత్యామ్నాయ పంటల వైపు మనం కొంత పోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా మనము చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, జియోస్పేషియల్ టెక్నాలజీస్ సంబంధించినటువంటి రిమోట్ సెన్సింగ్ కానీ, జిఐఎస్ కానీ, ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వాలు కూడా వాటిని అంచనా వేసి పంటల బీమా పథకాన్ని అమలు చేసుకోవాలి. రైతులు కూడా వీటిని ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ మనకు సరి అయిన సమయంలో సరైన పంటలు సరి అయినటువంటి సమయంలోనే వేసుకోవాలి. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. మనం వరి పంట చూస్తే మనకు జూన్ నుంచి మొదలు పెడితే ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా నాట్లు వేయడం జరుగుతూ ఉంది. అలా కాకుండా ఒక క్యాలెండర్ ప్రకారంగా ఏ సమయంలో ఏదేస్తే మనకు అటువంటి ఒడిదుడుకులను తట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయో అలా మనం పంటల సరళిని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒక వరి పత్తిపైనే కాకుండా మిగతా పంటలపై కూడా వాణిజ్య పంటలు కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, ఆయిల్ సీడ్స్ కానివ్వండి, వీటిపైన మనం అలాగే ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ దిశగా మన రైతులు ఒకే వరిపై ఒకే పత్తిపై ఆశపడకుండా వాటి మీద మొగ్గు చూపకుండా మిగతా పంటలపై కూడా వాటికి సంబంధించినటువంటి మిగతా అనుబంధ మార్కెటింగ్ వ్యవస్థ కానివ్వండి, సో వీటిపైన కూడా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇంకా కూడా మనం ఈ మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేయాల్సినటువంటి రిఫార్మ్స్ తేవాల్సినటువంటి అవసరం ఉంది. సో వాటికి సంబంధించినటువంటి గిడ్డంగులు కానివ్వండి, శీతల గిడ్డంగులు కానివ్వండి, ఈ ప్రాసెసింగ్ పైన కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ తట్టుకోవాలంటే మనం ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక మనం చేసుకోవాల్సినటువంటి, ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఉద్యాన కొండా లక్ష్మణ్ బాబు ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు రాష్ట్రానికి కూడా జిల్లాల వారీగా, మండల వారీగా మనకున్నటువంటి ఇప్పుడు ఈ వాతావరణ ఎక్కువ వర్షాలు పడేటువంటి మండలాలు ఏమిటి, తక్కువ వర్షాలు పడేటువంటి మండలాలు ఏమిటి, ఎక్కువ ఉష్ణోగ్రతలు తోకేటువంటి మండలాలు అనేటువంటి వల్నరబిలిటీ మ్యాప్స్ కూడా మనం చేయడం జరిగింది. సో వాటిని ఉపయోగించుకొని ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లాన్స్, మండల్ లెవెల్ ప్లాన్స్, గ్రామాల వారీగా కూడా మనం ఎప్పటికప్పుడు గ్రామ సభల ద్వారా కానీ వీటిపై ఎక్కువ మనము అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ముందుకెళ్తేనే మనం వీటి యొక్క ప్రభుత్వాలు కూడా కంప్లీట్గా మనకు నష్టం జరుగుతుంది, విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది. ఆ నష్ట నివారణ అనేది పూర్తిగా భరించడం అనేది కష్టమవుతుంది. కాబట్టి పంటల బీమా పథకానికి వెళ్లాల్సినటువంటి అవసరం. ఓకే రమేష్ గారు, అసలు ఒక తుపాను ఏర్పడటం నుంచి తీరం దాటడం అనంతర వర్షాల వరకు ఈ దశల వారి ప్రక్రియ ఎలా ఉంటుంది? వేటి ఆధారంగా వాటి తీవ్రత ఉంటుంది? యాక్చువల్లీ సముద్రంలో ఎంతకాలం ఎక్కువగా ఉంటే అంత తీవ్రత పెరుగుతుందండి. బే ఆఫ్ బెంగాల్ చిన్న బేసిన్, నార్మల్లీ ముందు 3 రోజులు 4 రోజులు మ్యాక్సిమం బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం ఫామ్ అయ్యి తీరం దాటే పరిస్థితులు వచ్చే వరకు ల్యాండ్ ఫాల్ అంటాము, అది 3-4 రోజుల్లో అయిపోయేది. ఇప్పుడు ఏమవుతుంది, 2 రోజుల్లో కూడా అది అల్పపీడనం నుంచి తీవ్ర వాయుగుండం సైక్లోన్ ఇంటెన్సిటీకి పెరిగే కండిషన్స్, గ్లోబల్ వార్మింగ్ మూలాన ఓషన్ వార్మ్ అయింది, అట్మాస్ఫియర్ వార్మ్ అయింది. అందుకని ఓషన్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే హీటు, మాయిశ్చర్, మొమెంటం, సైక్లోన్ ఇంటెన్సిఫికేషన్కి వాటికి
వాటికి అనుకూలత పెరిగిందనమాట. ర్యాపిడ్ ఇంటెన్సిఫికేషన్ అంటాం మేము. సో గ్లోబల్ వార్మింగ్ మూలాన మన సిస్టమ్స్ చాలా ఫాస్ట్గా ఇంటెన్సిఫై అవుతున్నాయి. అందుకని మనకి వాటి మూలాన ఇంపాక్ట్ కూడా ఎక్కువగా మనకు ఈ రోజుల్లో కనిపిస్తుంది. దానికి ఇంకో కారణం ఏంటంటే కోస్టల్లో మన ముందు ఉండేవన్నీ ఇసుక దిబ్బలు ఉండేవి కొన్ని, తర్వాత మ్యాంగ్రూవ్స్, ఇంకో షెల్టర్ బెడ్ ప్లాంటేషన్స్ ఉండేవి. వీటిని క్యాజురీనా అని ట్రీస్ ఉండేవి మధ్య మధ్యలో క్లస్టర్స్. సో వచ్చిన గాలి తీవ్రతని తగ్గించే ప్రక్రియ అన్నమాట, షెల్టర్ బెడ్స్ అంటాం వాటిని. ఇప్పుడు క్యాజురీనా కాన్సన్ట్రేషన్ కావచ్చు, మ్యాంగ్రూవ్స్ కావచ్చు, తర్వాత ఇసుక దిబ్బలు, ఇవన్నీ ఒక్కొక్కటి మాయం అవుతూ ఉన్నాయి కోస్టల్ ఏరియాలో. సో కోస్టును భద్రపరిచేది తుఫాన్ల నుంచి, సైక్లోన్ల నుంచి, తర్వాత సునామీల నుంచి, అలల నుంచి కాపాడేది ఈ ఇసుక దిబ్బలు, న్యాచురల్ బ్యారియర్స్ అంటాం వీటిని. ఈ న్యాచురల్ బ్యారియర్స్ తగ్గిపోయి మనకన్నీ ఇప్పుడు ఆక్వాకల్చర్ పాండ్స్, మీరు గూగుల్ ఎర్త్లో చూస్తే తెలుస్తుంది, కోస్ట్ ఎక్కడ ఖాళీ లేదండి, ఫుల్ ఆక్వాకల్చర్ పాండ్స్ అయిపోయినాయి. సో న్యాచురల్ బ్యారియర్స్ లేకుండా చేస్తే ఎట్లాగా కోస్ట్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది చెప్పండి. ఎస్ రైట్. ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మూర్తి గారు, వాతావరణ మార్పులు, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా తుఫాన్ల రాక తీవ్రత పెరుగుతోందన్నది ఒక అభిప్రాయం. నిజమేనా? అది ఎలా జరుగుతుందో కొంచెం వివరిస్తారా? ఏమిటవుతుందంటే అండి, గ్లోబల్ వార్మింగ్ అని మనకి వరల్డ్ ఓవర్ ప్రపంచంలో ఏంటంటే మనకి టెంపరేచర్ బాగా రైజ్ అయిపోతుంది. ఈ టెంపరేచర్ రైజ్ అవడం వలన ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాపికల్ రీజన్సే తీసుకుంటే ఈ సర్ఫేస్ టెంపరేచర్, ఓషన్ సర్ఫేస్ టెంపరేచర్స్, ఆ వార్మ్ వాటర్ బాగా ఎక్కువ, ఓషన్ సర్ఫేస్ వాటర్ వార్మ్ అప్ అవుతుంది. ఈ వార్మ్ అప్ అవడే ఫినామినా ఈ మధ్య మనకు ఎక్కువ అవడం వలన ఏమిటవుతుందంటే 26.47 degrees అది అయ్యేటప్పటికి ఆ సరైన మనకు ఐడియల్ కండిషన్స్ లో ప్రెషర్ ఫార్మ్ అవడానికి మనకి జరిగి ఈ వార్మ్ మాయిశ్చర్ పైకి వెళ్ళి ఆ ఏరియాలో ఒక లో ప్రెషర్ డెవలప్ అవుతుందండి. ఈ లో ప్రెషర్ ఎప్పుడైతే డెవలప్ అయిందో చుట్టుపక్కల ఉన్న హై ప్రెషరు, ఈ లో ప్రెషరు, ఈ ప్రెషర్ గ్రేడియంట్ మూలన ఈ వార్మ్ ఎయిర్ ఏమో పైకి వెళ్తుందండి. అది వెళ్ళిన తర్వాత ఏమిటవుతుందంటే మాయిస్ ఎయిర్ వెళ్ళడం వలన పైన మనకేమో అక్కడ కండెన్సేషన్ అది జరిగి క్లౌడ్స్ ఫార్మ్ అవుతాయి. దీనికి తగ్గట్టుగా ఏంటంటే ఎక్కడైతే లో ప్రెషర్, ఎప్పుడైతే లో ప్రెషర్ ఫార్మ్ అయిందో చుట్టూ హై ప్రెషర్ వాల్ అంటాం మనం, మధ్యలోనే ఒక ఐ ఫార్మ్ అవడం, చుట్టూనేమో ఒక వాల్ ఫార్మ్ అవడం, ఇవన్నీ జరిగి ఈ ప్రెషర్ గ్రేడియంట్ మూలన ఈ వార్మ్ ఎయిర్ పైకి వెళ్ళి క్లౌడ్స్ ఫార్మ్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమిటవుతుందంటే మనకి కోరియాలిసిస్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎర్త్ రొటేషన్ మూలన ఈ క్లౌడ్స్ ఏమో స్పిన్నింగ్ మొదలవుతాయి. దాంతో ఏంటంటే మనకి ఈ ఒక డిప్రెషన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇవన్నీ ఫార్మ్ అవడానికి ఐడియల్ కండిషన్స్ ఏమిటవుతుంది మనకి ఈ మధ్యన గ్లోబల్ వార్మింగ్ మూలాన, క్లైమేట్ చేంజ్ మూలాన, సీ సర్ఫేస్ టెంపరేచర్స్ పెరగడం మూలాన ఈ సైక్లోన్స్ మనకి తరచు వస్తున్నాయండి. ఓకే రైట్. రమేష్ గారు, గడిచిన 10 ఏళ్లలో 12 వరకు పెద్ద తుపాన్లు, తీవ్రమైన అల్పపీడనాలు ఆంధ్రప్రదేశ్ను తాకినట్లు గణాంకాలు చెప్తున్నాయి. అయితే వాటి రాక, విస్తృతి, తీవ్రతపై ఖచ్చితమైన అంచనాలు ఇవ్వగలిగామా? తప్పకుండా అండి. సైక్లోన్ ప్రిడిక్షన్ కానీ, లో ప్రెషర్ ఫార్మేషన్ కానీ, లో ప్రెషర్ ఫార్మ్ అవుతోందని, అల్పపీడనం ఫామ్ అవుతుందని కనీసం 5 రోజుల నుంచి 7 రోజుల ముందే మనకు ప్రిడిక్ట్ చేసే మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు నిజంగా చేస్తున్నాం కూడా. ఈ మోంతా సైక్లోన్ ఎక్కడ ఫామ్ అయిందో అది 24వ తారీఖు ఫామ్ అయిందండి. 23వ తారీఖు ఫామ్ అయితే 17వ తారీఖు నుంచే 16వ తారీఖు నుంచే సూచనలు వచ్చాయి. అండమాన్, సౌత్ అండమాన్ తీరం దగ్గర, సౌత్ అండమాన్ ఏరియాలో మనకి అల్పపీడనము 23, 24 తేదీల్లో ఫామ్ అవుతుందని వచ్చింది. అది ఫామ్ అయిన తర్వాత మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యలో 28వ తారీఖు రాత్రి లేకపోతే 29వ తారీఖు అర్లీ మార్నింగ్, 28, 29 నైట్లో క్రాస్ అవుతుంది అన్నది కూడా 23వ తారీఖు అంచనాలు వచ్చాయండి. దాని మూలానే ముందు నుంచే మనం చెప్పగలుగుతాం. ప్రిడిక్షన్ లో చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. ప్రిడిక్షన్ మోడల్స్ చాలా అక్యురేట్ అయ్యాయి. ముందెప్పుడు వారం రోజుల ముందు మీకు సైక్లోజెనిసిస్ అన్నది, అల్పపీడనం ఫామ్ అవుతుందంటే సైక్లోజెనిసిస్ అంటారు. సైక్లోజెనిసిస్ ప్రిడిక్షన్ కొన్ని కేసుల్లో అయితే ఫోనీ సైక్లోన్ మీరు ఎగ్జాంపుల్ 2016లో చూశారు.
చాలా డ్యామేజ్ పూరి దగ్గర ఒరిస్సాలో జరిగింది. ఆ సైక్లోన్ అయితే 10 రోజుల ముందు దాని ఫార్మేషన్ మోడల్స్ చూపించాయండి. ప్రిడిక్షన్లో చాలా స్కిల్ ఇంప్రూవ్ అయింది. అదేవిధంగా రిస్క్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్, సైక్లోన్ మేనేజ్మెంట్ అన్ని స్టేట్స్, కోస్టల్ స్టేట్స్, ఆంధ్రప్రదేశే కాదు, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ అన్ని ఈస్ట్ కోస్ట్ స్టేట్స్ అన్ని చాలా పర్ఫెక్ట్గా వార్నింగ్స్ ప్రకారం సమన్వయం చేసుకుని లాస్ ఆఫ్ డెత్ను మాత్రం లాస్ ఆఫ్ లైఫ్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేయగలిగే పరిస్థితులు మనకు వచ్చాయండి. ఓకే, అయితే రమేష్ గారు, ఒకప్పటితో పోల్చుకుంటే మీరు ఇప్పుడు చూసిన అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏంటి? అడ్వాన్స్ టెక్నాలజీస్ మోడల్స్ అండి. మోడల్స్ ముందు మనం మీకు 15 ఏళ్ల ముందు చూస్తే మోడల్ ప్రిడిక్ట్ చేసే గ్రిడ్ ఉంటుంది చూసారా, అది 75 కిలోమీటర్లు బై 75 కిలోమీటర్ల ప్రాంతంలో ప్రిడిక్షన్ ఉండేది. ఇప్పుడు భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అని 2 months ముందు లాంచ్ చేసాము. 6 కిలోమీటర్లు బై 6 కిలోమీటర్లు అంత ఫైన్ స్కేల్లో నెక్స్ట్ 10 రోజుల వరకు ప్రిడిక్షన్ చేసే క్యాపబిలిటీ ఇప్పుడు వచ్చింది. దానికి కారణం ఏంటంటే వెరీ ఫాస్ట్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి 3 ఏళ్లకి 4 ఏళ్లకి హై కంప్యూటింగ్ పవర్ పెంచుకుంటూ పోవడానికి అనుకూలిస్తూ ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి ప్రిడిక్షన్ సిస్టమ్స్ చాలా యాక్యురేట్గా ఇంప్రూవ్ అయ్యాయి. అయితే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ విషయంలో మనం ఎంతవరకు ముందున్నాం? ఫ్లాష్ ఫ్లడ్స్ అనేది ఓన్లీ హిల్స్లో ఎక్కువగా అవుతాయండి. వ్యాలీస్లో క్లౌడ్స్ లాక్ అయినప్పుడు లాక్ అయిపోయి వ్యాలీలో 1 గంటలో 10 సెంటీమీటర్లు వర్షం పడిపోవటం, 6 సెంటీమీటర్ల వర్షం పడిపోవటం. దాంతో ఏముంది, వ్యాలీలో చిన్న నదులు ఉంటాయి, ఆ నదుల్లో క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండదు. అంత వర్షం 1 గంటలో 2 గంటల్లో పడేసరికి డౌన్వర్డ్ ఏరియా అంతా ఎక్కడో అప్ స్ట్రీమ్ లో వ్యాలీలో పడుతుంది. అదంతా మండి హిమాచల్ చూడొచ్చు, ఉత్తరాఖండ్ చూడొచ్చు. డౌన్ స్ట్రీమ్ లో మనం కూడా నదుల పక్కనే అన్ని రిసార్ట్లు, హోటళ్లు అన్ని కట్టుకున్నారు. హైవేలు కూడా వైడనింగ్ జరుగుతుంది. డెవలప్మెంట్ కూడా అన్ప్లాన్డ్, అన్రెగ్యులేటెడ్ డెవలప్మెంట్ చేస్తున్నాం. దాని మూలన ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినా సరే మనం రివర్ విడ్త్ ముందు ఎంత ఉందో రివర్ విడ్త్ అట్లాగే మెయింటైన్ చేయగలిగితే డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. ఫ్లాష్ ఫ్లడ్ ప్రిడిక్షన్, హెవీ రెయిన్ ప్రిడిక్షన్ మాత్రం అవుతోంది, బట్ దాన్ని అప్డేట్ చేస్తాం కూడా. నౌకాస్ట్ అని చెప్పి 2 రోజుల ముందు చెప్తాం అనుకోండి. అంటే రమేష్ గారు, ఇప్పుడు ఏదైతే మోంథా తుఫాన్ ఉందో అప్పుడు కొన్ని ఆంధ్ర వైపు కొన్ని ప్రాంతాలకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ కూడా ఇచ్చాం. అది ఎందుకు ఇచ్చాము, ఆల్రెడీ 10 సెంటీమీటర్ల వర్షం ముందే పడుంది ప్రీవియస్ డే. మీరు మనం నెల్లూరు జిల్లా తీసుకోవచ్చు, నార్త్ తమిళనాడు తీసుకోవచ్చు, సౌత్ ఒంగోలు తీసుకోవచ్చు. 2 రోజుల ముందు నుంచే వర్షాలు పడుతున్నాయి. సాయిల్ సాచురేట్ అయిపోయింది. ఇక పడే వర్షం అంతా రన్ ఆఫ్ కింద ఫ్లాష్ ఫ్లడ్ అవుతుంది. సర్ఫేస్ లో లోకల్ ఫ్లడ్స్ జనరేట్ అవుతాయి. ఆ తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే అన్ని ప్రాజెక్టులు నిండున్నాయండి. ఇప్పుడు సోమశిల కావచ్చు, మైనర్ ఇరిగేషన్ డ్యాములు కావచ్చు, అన్ని నిండున్నాయి. ఆ క్యాచ్మెంట్ ఏరియా పడిన వర్షం అంతా మళ్ళీ సముద్రంలోకి రావాలి. అందుకని సోమశిల కూడా మొత్తం 2 రోజుల ముందే ఓపెన్ చేశారు. సో ఇప్పుడు వర్షపాతం వస్తుందని వార్నింగ్ ఇచ్చిన తర్వాత, హెవీ రెయిన్ వస్తుందని వార్నింగ్ ఇచ్చిన తర్వాత రిజర్వాయర్ మేనేజ్మెంట్, రెగ్యులేషన్ కూడా సక్రమంగా చేసుకోగలుగుతున్నాం. అందుకని మనకి సడన్ గా రిజర్వాయర్ వాటర్ వదిలేస్తే, సపోజ్ కేరళలో వచ్చింది, రిజర్వాయర్ లో నిండున్నా సరే ముందు బఫర్ పెట్టుకోలేదు, రైన్ఫాల్ వార్నింగ్ ఉన్నా సరే. అందుకని కేరళ ఫ్లడ్స్ చూశారు కదా 2018 ఎట్లా జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ అన్ని రిజర్వాయర్ నిండున్నా సరే ఈసారి అటువంటి ప్రాబ్లం రాలేదు. ఓకే, రాజిరెడ్డి గారు, ఏటికేటా ప్రకృతి విపత్తు కారణంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు నష్టంపై అధ్యయనాలు ఏం చెప్తున్నాయి? బాధిత రైతులకు సహాయ పరిహారాలు ఎలా అందుతున్నాయి? ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి అతివృష్టి, అనావృష్టి వచ్చినప్పుడు వాటిపై ఒక మెమోరాండం అసెస్మెంట్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఇంతకన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్స్ ఏమిటంటే ఏ ఏరియాలో ఏ పంటలు వేసినారనేటువంటిది ఒక మనకైతే అసెస్మెంటు ఈ క్రాప్ బుకింగ్ ద్వారా మన రాష్ట్రంలో మనం చాలా అడ్వాన్స్గా ఉన్నాము. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు ఉన్నటువంటి రిమోట్ సెన్సింగ్ కానీ జిఐఎస్ జియోస్పేషియల్ టెక్నాలజీస్ ద్వారా మనము ఎంత డ్యామేజ్ అవుతుంది అనేటువంటిది కూడా మనము అసెస్ చేసేటానికి అవకాశం ఉంది. అవి చేస్తూ ఉన్నాయి. సో గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఇది కొంత లోకలైజ్డ్గా ఇటువంటి వర్షాలు వచ్చినప్పుడు చాలా స్టేట్ వైడ్ కాకుండా ఒక్కొక్కసారి చాలా లోకలైజ్డ్గా మనకి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది కనపడుతూ ఉంది. మన గత సంవత్సరం చూసినా ఈ సంవత్సరం చూసినా
ఈ తూర్పు జిల్లాల్లో అంటే మనకు ముఖ్యంగా ఖమ్మం కానివ్వండి, సూర్యాపేట, అలాగే పాత అన్డివైడెడ్ ఖమ్మం, ఈ జిల్లాల్లో, వరంగల్లో, అట్లాగే పైన నార్త్ తెలంగాణ జిల్లాల్లో మన వీటి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. సో వీటిపైన ఈ అధ్యయనాలు చేయటం జరుగుతూ ఉంది. సో దానికి అనుగుణంగా ఈ పంటల బీమా పథకం కానివ్వండి, అట్లాగే ఈ పంటల సరళి అనేది మనం మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కూడా మన ప్రభుత్వాలు మనకి ఈ మధ్య కాలంలో చూస్తే కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ పల్స్ మిషన్ అని, ఆయిల్ సీడ్స్ మిషన్, ఇట్లా ఈ మధ్య కూడా వాటిపైన కూడా దృష్టి సాధించడం, పంటల సరళిని లో మార్పు రావడానికి కూడా మన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సో ఈ అధ్యయనాల ద్వారా మనము కొన్ని సక్సెస్ స్టోరీస్, అంటే ఇటువంటి టైంలో కూడా మనకు రైతులు ఏ విధంగా తట్టుకుంటున్నారు, సో దాంట్లో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి, సో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనము ఇంకా విలువ జోడించి మనం ఆ దిశగా అడుగులు వేస్తే మనం ముందు కూడా ఇంకా పటిష్టంగా, ఇప్పుడు డాక్టర్ రమేష్ గారు చెప్పినట్టుగా ఈ వల్నరబిలిటీ మ్యాప్స్ కూడా వారు ఉన్నప్పుడు ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్లో. సో వాటిని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ సో ఆ దిశగా ముందుకెళ్ళినట్లయితే మనకు ఈ యొక్క ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేస్తూ ఉన్నాం. దానికి డిజాస్టర్ రిలీఫ్ ఫండ్లో కూడా ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ విధంగా రైతులను ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మూర్తి గారు, మోంతా ప్రభావంతో తీరం వెంట రాకాశాలు ఎగిసిపడి సముద్రం చొచ్చుకు రావడం చూశాం. ఇలాంటి సమస్యలు తరచూ వస్తున్నాయి. వాటి నుంచి రక్షణకు ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి? అంటే దీంట్లో ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ మూలాన ఏమైందంటే కోస్తా తీరం అంతా కూడా మనకి మన ఇండియాకి ఉన్న పిక్యులర్ కండిషన్ ఏంటంటే మనకేమో జనాభా ఎక్కువ, ల్యాండ్ తక్కువ అయిపోయింది. మనకేంటంటే ఈ కోస్తా తీరం మనకి సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ అవి పెట్టినా సరే మనకేంటంటే ఈ వైలేషన్స్ మూలాన దాని మూలాన ఏంటంటే ఇందాక రమేష్ గారు చెప్పినట్టు మనకి కోస్తా తీరం అంతా అక్కడ పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, పోర్ట్లు వచ్చేస్తున్నాయి, రకరకాల ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి. అంచేతనంటే పూర్వకాలం ఒక 40-50 ఏళ్ల క్రితం కోస్తా తీరం బట్టే ఉన్న వెజిటేషన్ కానీ, మ్యాంగ్రూవ్స్ కానీ, ప్రొటెక్షన్ మెజర్స్ కానీ ఇవన్నీ ఇక్కడ నాశనం అయిపోతున్నాయి. దాని తగ్గట్టు గ్లోబల్ వార్మింగ్, సీ లెవెల్ రైజ్ మూలన ల్యాండ్ ఎంక్రోచ్, సముద్రం కోత కూడా ఎక్కువ అయ్యి కోస్తా తీరం కూడా కుచించుకుపోతుంది. దీని మూలన మనకు ఒక ప్రాబ్లం ఏమిటవుతుందంటే ఇటువంటి సైక్లోన్స్, ఈ సైక్లోన్స్ కూడా ఇందాక నేను చెప్పినట్టు గ్లోబల్ వార్మింగ్ యొక్క డైరెక్ట్ కాన్సిక్వెన్స్. అంచేత మనం ఎంత మెజర్స్ తీసుకున్నా సరే మనకేంటంటే ఈ డెవలప్మెంట్ మూలాన ఏంటంటే మనం పోస్ట్ మనకి చాలా నేరో అయిపోవడం మూలాన ఏంటంటే కొంత డెవలప్మెంట్, కొంత ఎఫారెస్టేషన్ కార్యక్రమాలు కానీ ఇవి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ సిటీ లైక్ విశాఖపట్నం ఎంత క్లోజ్గా డెవలప్మెంట్ వచ్చేసిందంటే అక్కడ మనం ఇంకా మనం కోస్టల్ వెజిటేషన్ పెంచాలి, రకరకాల ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవాలి. అవి తీసుకుంటే ఈ తుఫాన్ల తీవ్రత కొంతగా తగ్గుతుంది. దానికి తగ్గట్టు ఏంటంటే మనకి ది సెకండ్ ఆస్పెక్ట్, వన్ ఈజ్ సీ లెవెల్ రైజ్, గ్లోబల్ టెంపరేచర్స్, ఇదొకటి. రెండోటి ఏంటంటే పొల్యూషన్ ఆస్పెక్ట్. ఇక్కడ మనకి గతంతో కంపేర్ చేస్తే పొల్యూషన్ ఆస్పెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ నాట్ ఆఫ్ లోకల్ రీజనే కాదు, ఇంటర్నేషనల్గా ఆల్ సీస్ ఆర్ కనెక్టెడ్. సో మనకేంటంటే ఈ పొల్యూషన్ ఆస్పెక్ట్స్లో కూడా మనం ఓషన్ వాటర్స్ మనం ఎంత పొల్యూట్ చేస్తున్నామో తెలుసు. ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ కాజింగ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ సీ లెవెల్ రైజ్. అంచేత ప్రొటెక్షన్ మెజర్స్ మనం తీసుకోవడం అంటే ఇవాళ సైక్లోన్ వచ్చింది కదా అని మనం ఒక కొన్ని ఏరియాస్, సెన్సిటివ్ ఏరియాస్లో మనం ఎంత తీసుకున్నా ఓవరాల్గా మన కాన్సెప్ట్, మన యొక్క దాన్ని ఏమంటారంటే అవర్ అటాచ్మెంట్ టు ద సేఫ్ అండ్ అర్బన్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, కోస్టల్ ఎన్విరాన్మెంట్ యొక్క సేఫ్టీ కోసం కాంక్రీట్ మెజర్స్, లాంగ్ స్టాండింగ్ మెజర్స్, కోస్తా తీరం అమ్మటే కనుక మనం మళ్ళీ లాట్ ఆఫ్ ఎఫారెస్టేషన్ ఇవన్నీ తీసుకొచ్చి చేస్తే అప్పుడు మనం ఈ తీవ్రమైన తుఫాన్లు వచ్చినప్పుడు కొద్దిగా తట్టుకోగలుగుతాం. అలా కాకపోతే ఏమిటవుతుందంటే మనకి ఈ తుఫాన్లు వాటిని మనం ఆపలేకపోతున్నాం, వాటిలో మనం వచ్చిన డ్యామేజ్ని కూడా మనం ఎన్ని మెజర్స్ తీసుకున్నా అవి టెంపరీ అవుతాయి. కానీ లాంగ్ టర్మ్ మెజర్స్ మాత్రం ఏంటంటే we have to reduce pollution, we have to stop all activities that
మిగతా అదే గ్లోబల్ వార్మింగ్ రైజ్ అయ్యే అంశానికి వచ్చిన కార్యక్రమాలు అన్నిటి మీద అక్కడ ఒక రకమైన మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే తప్పితే ఈ తుఫాన్ల వలన మనకి ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఇంకా అలా వస్తూనే ఉంటాయి. అయితే మూర్తి గారు, ఇప్పుడు ఏవైతే మనం రాకాసి అలల గురించి మాట్లాడుతున్నాం వాటి వల్ల నష్టం ఎక్కువగానే ఉంటుంది ఏవైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే వైజాగ్ లో చూస్తే గనక మనం బీచ్ కి దగ్గరలో ఇళ్లు కూడా ఉంటూ ఉంటాయి. సో ఈ రాకాసి అలల నుంచి తీర ప్రాంతాన్ని రక్షించాలంటే అప్పటికప్పుడు అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేయొచ్చు, లేదంటే పర్మనెంట్ గా ఎలాంటి ఏర్పాట్లు ఉంటే వాటి నుంచి మనం తట్టుకోవచ్చు? అంటే ఒకటండి, నెంబర్ 1 ఏంటంటే మనకి ఇందాక మిగతా ఇద్దరు వక్తలు చెప్పినట్టుగా ఇదివరకు కన్నా మనకు వార్నింగ్ సిస్టమ్స్ అవన్నీ బాగా ఇంప్రూవ్ అయ్యి చాలా సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ది ఫస్ట్ ఇమీడియట్ థింగ్ ఈజ్ టు డిస్ప్లేస్ ది పీపుల్ ఫ్రమ్ టు ఏ సేఫ్ ఏరియా. అది మొట్టమొదటి చేయాలి. రెండోది ఏమిటంటే మరి చాలా మెజర్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కానీ మిగతా చాలా ఆర్గనైజేషన్స్ చాలా మెజర్స్ సజెస్ట్ చేసాయి అలల తాకిడి తట్టుకోవడానికి. ఏవో కొన్ని డైక్ స్ట్రక్చర్స్ అని, కొన్ని టెట్రాపాడ్స్ అని, ఇవన్నీ. తర్వాత ఏంటంటే ఎక్కడైతే కోస్తా తీరం బాగా కోసుకుపోతుందో అక్కడ బీచ్ నరిషింగ్ అని ఇవన్నీ చేస్తున్నారు. కానీ బట్ చాలా మటుకు ఏంటంటే దే విల్ నాట్ గివ్ లాంగ్ స్టాండింగ్ సొల్యూషన్స్ మాత్రం అవి ఇవ్వట్లేదండి. లాంగ్ స్టాండింగ్ సొల్యూషన్స్ ఇవ్వట్లేదు. లాంగ్ స్టాండింగ్ సొల్యూషన్స్ ఏమిటి? గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ టెంపరేచర్స్ మనం తగ్గించాలి, అదే లాంగ్ మెజరు. టెంపరీ మెజర్స్ మీకు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పారు విశాఖపట్నం దగ్గర రామకృష్ణ మిషన్ బీచ్ ఆ ఏరియాలనే కోతకు గురవుతున్నాయంటే కొన్నాళ్ళు ఏం చేశారంటే విశాఖపట్నం హార్బర్ ఉంది కాబట్టి అటుపక్క నుంచి మనం డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను తీసుకొచ్చి ఇటుపక్క నార్థన్ సైడ్ బీచ్ నరిష్మెంట్ అని చేస్తున్నారు. దాని మూలన కొంతకాలం బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇట్ ఈస్ నాట్ ఎవర్ లాస్టింగ్ సొల్యూషన్. అది లేదనంటే ప్రజలకు అక్కడ అనుమతి ఇవ్వకుండా అన్నా ఉండాలి ఇళ్ల కోసం. అంటే ఇళ్ల కోసం అనుమతి ఇవ్వకపోవడం అనేది అది డిఫరెంట్ ఆస్పెక్ట్. సిఆర్జెడ్ అండి, ఈ సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటంటే 1991లో సిఆర్జెడ్ యాక్ట్ మనకు వచ్చింది. కానీ అప్పటికే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం తీసుకుంటే ఆ రామకృష్ణ మిషన్ బీచ్ ఏరియా, ఆ గ్రీన్ పార్క్ ఏరియా, పార్క్ హోటల్ ఏరియా అవన్నీ ఇక్కడ ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికే అవి కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఆ ఏరియా మీరు మెజర్ చేస్తే హెచ్టిఎల్కి ఇంకా కొన్ని లోపల ఉన్న కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అంచేత మనకి సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేయగలం అంటే ఇప్పుడు రూరల్ ఏరియాలో అవే ఫ్రమ్ ద మెయిన్ సిటీ. నేను ఒక సొల్యూషన్ ఏం చేస్తానంటే డెవలప్మెంట్ అనేది ఎంతసేపు మెయిన్ సిటీలో పెట్టకుండా వీ హ్యావ్ టు అంటే ఇంకా డైవర్సిఫై చేయాలి. అంటే ఏంటనమాట, కోస్తా తీరమే కాకుండా రూరల్ ఏరియాలోకి కొద్దిగా దాన్ని కనుక మనం ఎక్స్పాండ్ చేస్తే ఏంటంటే కొద్దిగా తగ్గుతుంది. ఈ రూరల్ ఏరియాలో మాత్రం సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. అక్కడక్కడ కాంప్రమైజ్ అయ్యామంటే ఇంకా మనం ఏదో ఈ మధ్యన న్యూస్ వస్తాం సిఆర్జెడ్ ఇక్కడ హెచ్టిఎల్ 500 దగ్గర నుంచి 200 చేసేస్తే ఎలా ఉండదు. ఇప్పుడు ఉన్నదానికే మనం ఎంత సఫర్ అవుతుంటే 500 మీటర్స్ హెచ్టిఎల్ 200 మీటర్స్ చేసేస్తే ఇంకా నాశనం అయిపోతుంది. అది ఓకే. రమేష్ గారు, గతం ఇప్పటి పరిస్థితిని బట్టి చూస్తే రానున్న రోజుల్లో తుపాన్లు, అల్పపీడనాల సంఖ్య, తీవ్రత ఎలా ఉండొచ్చు? మన వాతావరణ అంచనా వ్యవస్థలు ఆ మార్పులకు సిద్ధంగా ఉన్నాయా? ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ మూలన ఏమైందంటే మన 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే లాస్ట్ 30 ఏళ్లలో 3 దశాబ్దాలలో రెయిన్ఫాల్ ట్రెండ్ పెరిగిందండి. మాన్సూన్ సీజన్లోనూ పెరిగింది, నాన్ మాన్సూన్ సీజన్లోనూ పెరిగింది. దీని మూలాన మనకు వచ్చే ఇండికేషన్ ఏంటంటే, మనకు వచ్చిన అలర్ట్ మెసేజ్ ఏంటంటే రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ ఇక ముందు పెరుగుతూనే ఉంటుంది గ్లోబల్ వార్మింగ్ కంటిన్యూ అయినన్ని రోజులు, అయినన్ని సంవత్సరాలు. సో 2100 వరకు డెఫినెట్లీ గ్లోబల్ వార్మింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 3 దశాబ్దాల్లో వర్షాల తీవ్రత, వర్షాల ట్రెండ్ పెరిగింది కాబట్టి మనం ఆల్రెడీ ఫ్లడ్ ఇన్సిడెన్సెస్ పెరిగాయి, సైక్లోన్ ఇన్సిడెన్సెస్ పెరిగాయి, హెవీ రెయిన్ఫాల్, రెయిన్ బేరింగ్ సిస్టమ్స్ ఇంటెన్సిటీ కూడా పెరిగింది. దాని వల్ల ఇప్పుడు ఓవరాల్ రిస్క్ చూసుకుంటే మనకు లైట్నింగ్, సైక్లోను, హెవీ రెయిన్ఫాల్, ఫ్లడ్స్ ఇవన్నీ చూసుకుంటే మల్టీ హజార్డ్స్ అన్ని ఆంధ్రాలో వచ్చేవి, డ్రౌట్, ఫ్లడ్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే హైయెస్ట్ రిస్క్ స్టేట్స్లో
ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఈ మధ్యనే జరిగింది. అస్సాం నంబర్ 1 అండి, నంబర్ 2 వచ్చేసి ఆంధ్ర తెలంగాణ అండి. హైయెస్ట్ రిస్క్ స్టేట్స్ కేటగిరీలోకి మనం వచ్చాం. ఇప్పుడు చేస్తున్న మన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్షన్స్ ఏమున్నాయో, ప్లాన్స్ ఏమున్నాయో ఇవి సరిపోవట్లేదు. సైక్లోన్ కు ప్రతిసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు, డిప్రెషన్స్ వచ్చినప్పుడు మనం చూస్తున్నాము. హెల్ప్లెస్నెస్, ఏమి చేయలేని పరిస్థితులు ఆల్రెడీ మనకు ఎదురవుతున్నాయి. ఇక ముందు టోటల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అన్నది వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు ఎ న్యూ డైమెన్షన్. అండ్ టెక్నాలజీ యూజ్ చేసి రియల్ టైంలో రెయిన్ఫాల్, రివర్ వాటర్, ఎక్కడైతే లోలయింగ్ ఏరియాస్ లో వాటర్ వస్తుందో, పెరుగుతుందో, ఇవన్నీ అంచనాలు వేసి పబ్లిక్ సేఫ్టీ, సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్ అంటే అగ్రికల్చర్ లాస్ అయిపోతే ఫార్మర్ కి ఆ పర్టికులర్ సీజన్ లో ఇన్కమ్ అంతా పోయినట్టే కదా. తర్వాత పవర్ సిస్టమ్స్ నిన్నటి చూశారు, మొత్తం విజయవాడ దగ్గర, ఒంగోలు, బాపట్ల దగ్గర నుంచి విశాఖపట్నం వరకు టోటల్ పవర్ పోయిందండి, బ్లాక్అవుట్ అయిపోయింది. సో ఇటువంటి పరిస్థితులు రాకుండా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వేయాలి మనం కోస్టల్ ఏరియాలో. పోల్స్ సారి పడిపోయిన పోల్స్ తీసుకొచ్చి మళ్ళీ కొత్త పోల్స్ పెడుతున్నాం. అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తే మనకు పవర్ డిస్రప్షన్ అనేది ఉండదు. సో ఈ విధంగా మనకి ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, మిటిగేషన్ ఫండ్, రెస్పాన్స్ ఫండ్, అన్ని విధాల అలొకేషన్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. రెసిలియన్స్ బిల్డ్ చేయాలి, పవర్ సిస్టమ్ రెసిలియన్స్, కెనాల్ ఇరిగేషన్ సిస్టమ్ రెసిలియన్స్, టెలిఫోన్ టవర్స్ పడకుండా స్ట్రాంగ్ గా కట్టాలి ఇక ముందు. సో కమ్యూనికేషన్ లేకపోతే ఏ యాక్షన్ జరగదు కదా. సో ఈ విధంగా రెసిలియన్స్ ఫోకస్ గా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ ని కొత్త పంతాల్లో తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, రాజిరెడ్డి గారు, వాతావరణ శాఖ నుంచి ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా పొలాల్లో ఉన్న పంటల్ని రైతులు అప్పటికప్పుడైతే ఎక్కడికి తరలించలేరు. ఈ పరిస్థితుల్లో వారిలా నష్టపోతూ ఉండాల్సిందేనా? కాదండి, ఇప్పుడు ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టుగా వారం 10 రోజుల ముందు నుంచి కూడా మనము వాతావరణ హెచ్చరికలు చేయడానికి ఇప్పుడు టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మన దేశంలో ఈ మధ్య ముందస్తు వాతావరణ సూచనలు, సో మన రాష్ట్రంలో కూడా చాలా ఎఫెక్టివ్గా మనం ఇవ్వటం, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం కూడా మనం ఈ సూచనలు ఇస్తూ ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కానివ్వండి, మా దగ్గర నుంచి కూడా ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి కూడా ఈ మెజర్స్ ఎప్పుడెప్పుడు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయో అడ్వాన్స్గా మనకు తెలిసిన తర్వాతనే మన రైతులకు మన సూచనలు ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇందులో కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ మధ్యనే గత 3-4 రోజుల నుంచి కూడా మన ప్రభుత్వం, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు గారు కూడా చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఈ సూచనలు ఇస్తూ ఉన్నాం. ఏంటంటే ఈ పొలాలు కోతలకు వచ్చినవి ఇప్పుడు కోసుకోకండి, కొన్ని రోజులు ఆగండి. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం కొంతవరకు నష్టాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికప్పుడే మనం కోసినటువంటి పొలాలు కానివ్వండి, మన కళ్ళాల్లో ఉన్నటువంటి, అంటే ఈ కళ్ళాలు ఓపెన్ డ్రైయింగ్ యార్డ్స్, థ్రెషింగ్ యార్డ్స్ ఉన్నాయి. సో ముందు అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్లోజ్డ్గా అప్పటికప్పుడు మనము కొంత గోడౌన్స్ చేసుకోవడానికి, గోడౌన్స్ కాకుండా థ్రెషింగ్ యార్డ్స్, అట్లాగే డ్రైయింగ్ యార్డ్స్ కూడా, అలాగే మనకి ధాన్యాన్ని కొనడానికి కొనేటప్పుడు కొంత తేమ శాతాన్ని తగ్గించడానికి డ్రైయింగ్ మిషన్స్ కానీ అటువంటి టెక్నాలజీ వైపు మనము దృష్టి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విధంగా మనము ఈ ఆధునిక పరిజ్ఞానాన్ని ఇప్పుడు కొంత ఫాస్ట్గా మెకనైజేషన్ కూడా మనకు కొంత అందుబాటులోకి వచ్చింది. ఆ మెకనైజేషన్ ద్వారా కూడా ఇప్పుడు మన రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే, రాబో 24 గంటలు ఎలా ఉంటుంది, రాబో 12 గంటలు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరి కోసుకోవాలనుకోండి, ఈరోజు కోసుకోవచ్చా లేదా. సో అట్లాంటి వాతావరణ సూచనలు కూడా రైతులు అడుగుతూ ఉన్నారు. సో ఈ దిశలో మిషన్లు వచ్చినాయి కాబట్టి టకటక కోసేసి మార్కెట్ యార్డ్లోకి తీసుకెళ్లడం. సో ఇది పర్చేసింగ్ సెంటర్స్ అనేది ప్రొటెక్టివ్ పర్చేసింగ్ సెంటర్స్గా ఉండి గవర్నమెంట్ ఎఫ్సిఐ కానివ్వండి, కొనేటువంటి ఎవరైతే సంస్థలు ఉంటాయో అవి వాటి యొక్క జాగ్రత్త తీసుకొని రైతులను మళ్ళీ అక్కడికి గోడౌన్ల దాకా తీసుకెళ్లేటువంటి, వాళ్ళు ఎప్పుడైతే అమ్ముతారో అప్పుడే వాళ్ళ యొక్క బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి, అంటే మార్కెటింగ్ ఏజెన్సీస్ తీసుకోవాలి. సో ఇందులో కూడా పంటల మార్పు అనేది, ఈ విధంగా మనం ప్రొడ్యూస్ ఓవర్ ప్రొడక్షన్ చేస్తే మనకు ముందు కూడా చాలా కష్టాలు ఉంటాయి.
ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అది చూస్తూ ఉన్నాం. మన గత 10-12 సంవత్సరాల్లో మన రాష్ట్రం సపరేట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ విస్తీర్ణం చాలా పెరిగింది. సో ఇది ఎప్పటి వరకు ఇంతకుముందు చెప్పినట్టుగా మన వర్షపాతం పెరుగుతూ ఉంది, ఈ ఎక్స్టెండెడ్ మాన్సూన్ వస్తూ ఉన్నది. సో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు 1-2 సంవత్సరాలు కరువు వచ్చినట్టు అయితే వీటి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు కానీ యూనివర్సిటీ రీసెర్చ్ సంస్థలు కానీ ఈ సెన్సిటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వేరే పంటల వైపు మొగ్గు చూపాలి. అలాగే ఏదైతే ఫార్మింగ్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అప్రోచ్ అనేది మనం వెనుకట పురాతన కాలంలో చేసినటువంటి ఆ పద్ధతులను కూడా మనం మళ్ళీ తీసుకురావాల్సింది. అలాగే మనకు ఈ యొక్క ఫారెస్ట్ కవర్ అనేది మన రాష్ట్రాల్లో చూస్తే 33% ఉండాల్సింది దాదాపు 24% ఉంది. సో దీనితో చాలా వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్న పంట పొలాల్లో కోతుల బెడద ఇట్లాంటివి కూడా మనం ఈ అఫారెస్టేషన్ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డెవలప్మెంట్తో సహా మనకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఈ పొల్యూషన్ కంట్రోల్, ఫర్ ఎగ్జాంపుల్ మన సిటీలోనే చూస్తాం ఎన్నో వందల లేక్స్ ఉండాల్సి, ఇప్పుడు ఈ మధ్యనే మన పునరుద్ధరణ చేస్తూ ఉన్నారు. సో ఒక పక్కకు ఉంటే ఒక పక్కకు వర్షాలు ఉండడం లేదు. ఇట్లాంటివి ఏమిటంటే ఈ కాంక్రిటైజేషన్ ద్వారా ఈ మన ఏదైతే వెజిటేషన్ లేకపోవడం మూలంగా ఎక్కడ వర్షాలు పడిస్తే అక్కడ పడటము, అక్కడ తీవ్ర నష్టం జరగటము. సో కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ వాతావరణ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకోవాలి. మిగతా అన్ని అంశాలను కూడా క్రోడీకరించి అన్ని శాఖలు కూడా సమన్వయంగా పనిచేస్తే రైతులకు ఉపశమనంగా ఉంటుంది. రైట్. ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మూర్తి గారు, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను తీసుకుంటే గతంలో 974, ఇప్పుడు 1053 కిలోమీటర్లతో సుదీర్ఘ తీర రేఖను కలిగి ఉంది. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు శాశ్వత ప్రాతిపదికన ఏం చేయాలి? శాశ్వత ప్రాతిపదిక మీద అంటే ఏం చేయాలంటే మొట్టమొదట ఈ ఇందాక రమేష్ గారు చెప్పినప్పుడు ప్రిడిక్షన్ సిస్టమ్ ఇంకా కొద్దిగా హై రెజల్యూషన్తో ఉండి తుఫాన్ మొత్తం కానీ ఇంకేమైనా రకమైన న్యాచురల్ హజార్డ్స్ ముందుగా చెప్పే వ్యవస్థను మనం ఇంకా బాగా చాలా తక్కువ టైము తక్కువ ఏరియాలోనే రెజల్యూషన్ ఎక్కువగా వచ్చేటట్టుగా ఫోర్కాస్ట్ డెవలప్ చేసుకోవడం ఒకటి. తర్వాత ఏంటంటే ఎక్కడ వీలైతే అక్కడ అర్బన్ ఏరియాస్ అయితే కుదరకపోవచ్చు, కానీ రూరల్ ఏరియాస్లోనూ వాటిలన్నింటిలోనూ కూడా ఏంటంటే మనం ఈ గ్లోబల్ వార్మింగ్కి కౌంటర్ యాక్టివ్ కింద చాలా మెజర్స్, అది ఎఫారెస్టేషన్ అవ్వచ్చు. ఆ తర్వాత ఏంటంటే మనకి ఇంకొక చిన్న ఆస్పెక్ట్ దీనికి సైడ్ లైన్లో చెప్తాను. మనం ఏవైతే సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ సిటీస్ తీసుకోండి, చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ, ఎక్కడైతే మనం రైనీ సీజన్లో విపరీతమైన ఎక్స్ట్రీమ్ ఫ్లడ్స్ అనుకుంటున్నామో అదే సిటీస్లో సమ్మర్ సీజన్లో ఎక్స్ట్రీమ్ వాటర్ డెఫిషియన్సీ కనపడుతుంది. అందుకంటే ఏంటంటే ల్యాండ్ రీజియన్లో కూడా మనం గ్రౌండ్ వాటర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లు ఇవన్నీ కూడా బాగా లార్జ్ స్కేల్లో టేకప్ చేసి వాటర్ స్టోరేజ్, కన్జర్వేషన్, మేనేజ్మెంటు, ల్యాండ్ స్లైడ్ తీసుకుని, అలాగే కోస్టల్ సైడ్లో ఎఫారెస్టేషన్ పెంచుకుని, ప్రిడిక్షన్ సిస్టమ్ని పెంచుకుని ఇవన్నీ చేస్తే కనుక లాంగ్ టర్మ్లో ఈ సైకిల్ ఈ రకమైన హజార్డ్స్ని మనం టు సమ్ ఎక్స్టెంట్ మనం కౌంటర్ చేయగలం. కానీ తర్వాత ఏంటంటే ఇది నేను ఇందాక చెప్పినట్టు ఒక ఆంధ్ర కోస్ట్కో దేనికో సంబంధించింది, లేకపోతే వెస్ట్ కోస్ట్కి ఈస్ట్ కోస్ట్కి సంబంధించింది కాదు. ఇట్ ఈస్ ఏ గ్లోబల్ ఫినామినా. గ్లోబల్ ఫినామినాలో పర్టికులర్ ట్రాపికల్ సైక్లోన్స్ తీసుకున్నా ఏమిటవుతుందంటే మెయిన్ రీజను మన టెంపరేచర్స్ వార్మప్ అయిపోతుంది. టెంపరేచర్స్ వార్మప్ అవడానికి హ్యూమన్ కాజ్ ఎక్కువ. ఆ హ్యూమన్ కాజ్ ఏమిటి, మనం వీఆర్ హీటింగ్ అప్ ది ప్లానెట్. ఆ ప్లానెట్ని కూల్ చేయడానికి చేయవలసిన పనులన్నీ కూడా మనం టేకప్ చేయాలి. అవి టేకప్ చేసి ఆ తర్వాత ఈ రకమైన హజార్డ్స్ మనం అంటే గ్లోబల్ టెంపరేచర్స్ రైజ్ అవ్వడం అనేది ఎంత ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు మనం మెజర్స్ తీసుకున్నా సరే అది వెనక్కి రావడానికి అంతగా అక్కడ స్టేజ్ దాటేసింది. బట్ ఇప్పటికైనా మనం కొద్దిగా తీసుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కొంత కాకపోతే కొంత ఇదవుతుంది. దాంట్లోనే ఆ మెజర్లోనే మనం ఈ రకంగా ల్యాండ్ అయినా అవ్వచ్చు, కోస్ట్ అవ్వచ్చు, ఓషన్ అవ్వచ్చు. కోస్ట్ సైడ్కి వచ్చేటప్పటికి మెరైన్ పొల్యూషన్, ఇండస్ట్రీస్ పొల్యూషను, గార్బేజీ, ప్లాస్టిక్ డంపింగు, ఎనార్మస్ ప్లాస్టిక్ డంప్ చేసేస్తున్నాం. వైజాగ్ కోస్ట్ లైన్ తీసుకుంటే కోస్ట్ లైన్ అమ్మంటే డ్రైనేజ్ ఛానల్స్, ప్లాస్టిక్స్
సముద్రంలోకి డంప్ చేరిపోతున్నాయి. లో టైడ్ వచ్చినప్పటికి అవన్నీ కూడా మళ్ళీ ఇలా కోస్ట్ మీదకి వచ్చేస్తున్నాయి. సో ఇట్స్ సంథింగ్ లైక్ అన్ ఇంటిగ్రేటెడ్గా చాలా చేయాలి. ప్లాస్టిక్ గార్బేజ్, ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించాలి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ తగ్గించాలి, ఎఫారెస్టేషన్ పెంచాలి. తర్వాత ఏంటంటే సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. తర్వాత ఏమో డెవలప్మెంట్ అనేది కొద్దిగా అర్బన్ ఏరియా రూరల్ ఏరియాకేమో మనం స్ప్రెడ్ చేసి ఒకే చోట కాన్సన్ట్రేట్ చేయడం కాకుండా అటువంటివి చేసి తర్వాత సరే ఎరోజన్కి దానికి సీ లెవెల్ రైజ్కి కొన్ని లొకేషన్స్, సెన్సిటివ్ లొకేషన్స్లో మనం కావాల్సిన మెజర్స్ తీసుకోవచ్చు. టెంపరీ మెజర్స్ అవ్వచ్చు, కాన్స్టెంట్ మెజర్స్ అవి కూడా తీసుకోవచ్చు. బట్ మొత్తం కామన్ సిటిజన్ ఇక్కడ ప్రతి వాళ్ళకి ఇక్కడ ప్రతి వాడి యొక్క రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఇది ఒక పెద్ద యజ్ఞం కింద వెళ్ళాలి తప్పితే ఒక గవర్నమెంట్ ఒక్కటే తీసుకునే మెజర్స్ వలన ఇది మనకి ఎవర్ లాస్టింగ్ సొల్యూషన్ మాత్రం రాదు. అది ఇంకా చాలా చేయవలసినవి ఉన్నాయి. దీంట్లోనే మనం ఏంటంటే సోషల్ యాంగిల్లో కూడా ఈ ఆస్పెక్ట్ చూడాలి. కాలనీస్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఏరియాల్లో కాలనీస్ లో గ్రీనరీ డెవలప్ చేసుకోవడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, పొల్యూషన్ తగ్గించడం, ప్లాస్టిక్ యూజ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించడం, ఇలాగేంటంటే ఈ మెజర్స్ అన్ని ఏంటంటే మనకేంటి ఇన్ వాట్ వే దే ఆర్ రిలేటెడ్ టు సైక్లోన్స్ అనుకోవచ్చు. ఇవన్నీ చేయడం వల్లనే మనకి గ్లోబల్ వార్మింగ్ లెవెల్ తగ్గి మనకేంటంటే ఎప్పుడైతే మిగతా అప్పుడు మనకి ఈ సైక్లోన్స్ ఫ్రీక్వెన్సీ అవ్వచ్చు, ఇంటెన్సిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి తగ్గే అవకాశం ఉంటుంది. రమేష్ గారు, ఇటీవల భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ పేరుతో అత్యాధునిక వాతావరణ నమూనా వ్యవస్థ తీసుకుని వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రతి 6 కిలోమీటర్ల ఒక యూనిట్ గా ఖచ్చితమైన డేటా అందించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. అయితే ఆ డేటా వినియోగం, అవగాహన ఎలా ఉంది? మెరుగైన విపత్తు నిర్వహణకు ఇంకా ఏం చేయొచ్చు? 6 కిలోమీటర్లు భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాతనే నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ సైక్లోన్ 17వ తారీఖే సైక్లోజెనిసిస్ సౌత్ అండమాన్ సీలో ఫామ్ అవుతుంది, అల్పపీడనం ఫామ్ అవుతుంది అన్నది దీని మూలనే వచ్చిందండి. సో 17వ తారీఖు మీరు 28వ తారీఖు సైక్లోన్ ఇంటెన్సిటీ అవుతుంది, మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని 17వ తారీఖే ఫస్ట్ కట్ అసెస్మెంట్ వచ్చిందనమాట. ఈ భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ వచ్చిన తర్వాత అంత స్కిల్ పెరిగిందనమాట. ముందు మనం 15 కిలోమీటర్ 12 కిలోమీటర్లు గ్రిడ్ స్కేల్లో ఫోర్కాస్ట్ నడిపేవాళ్ళం, ఇప్పుడు 6 కిలోమీటర్లకు తీసుకొచ్చాం. సో దీనివల్ల చాలా బెనిఫిట్ వచ్చింది. ఇంటెన్సిటీ 10 రోజుల ముందు వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ ఫార్ ఇంపాక్ట్ మినిమైజేషన్, సైక్లోన్ మూలాన్ని ఇంపాక్ట్ మినిమైజేషన్ అగ్రికల్చర్ మీద కావచ్చు, పవర్ సెక్టర్ మీద కావచ్చు, వాటర్ సెక్టర్ మీద కావచ్చు, తర్వాత టెలిఫోన్ కమ్యూనికేషన్, టెలికాం కమ్యూనికేషన్ టవర్స్ కావచ్చు, వీటన్నిటి మీద, రోడ్ల మీద, బ్రిడ్జెస్ మీద, కల్వర్ట్స్ మీద. దీని మూలాన్ని ఏమైంది, రైల్వేకి వెళ్ళి ముందే ప్లాన్ చేసుకున్నారు. రైల్వేలు, ట్రైన్లు, గూడ్స్ ట్రైన్లు ఇవన్నీ ఈస్ట్ కోస్ట్లో తగ్గించాల్సి వస్తుంది 5 రోజుల తర్వాత అని. అందువల్లనే మనకి ఎక్కడ రైళ్ల రాకపోకలు కావచ్చు, నిన్న మధ్యాహ్నం నుంచే నెల్లూరు నుంచి గోపాల్పూర్ వరకు పూర్తి నేషనల్ హైవే ట్రాఫిక్ కూడా ఆపేశారు. సో ఇవన్నీ స్టెప్స్ ప్లాన్ చేసి తీసుకోగలుగుతున్నారు. ఇది సూచనలు కూడా బోర్డులు పెట్టేశారు కూడా టోల్ ప్లాజాల్లో. 3 రోజుల తర్వాత 1 డే మీకు డిస్రప్షన్ ఉంటుంది, NH ఆపరేషనల్ గా ఉండదు, మీరు యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోండి అని. సో ఈ విధంగా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఇంపాక్ట్ ను తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయగలుగుతున్నాం. లైఫ్ మినిమైజేషన్, లాస్ ఆఫ్ లైఫ్ అవుతోంది. బట్ లాస్ టు ది అగ్రికల్చర్, లాస్ టు ది అసెట్, లాస్ టు ది ఇప్పుడు ఉప్పాడలో టోటల్ రోడ్డే, ఉప్పాడ కాకినాడ రోడ్డే కుంగిపోయింది చూడండి నిన్న. సో ఇవన్నీ మనం డిజైన్ చేసుకునే విధానాలు మార్చుకోవాలి, స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. రెసిలియన్స్ అన్నది ఇప్పుడు మన ఫోకస్ కావాలి డెవలప్మెంట్ కి. ఓకే, రాజరెడ్డి గారు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు పెరుగుతున్నాయి. ఏడాది మార్చి ఏడాది సమస్య ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో 1 మన సాగు ప్రణాళికలు, 2 నష్టపోయే రైతులను ఆదుకునే విధానాలు ఎలా మారితే ఉత్తమం అంటారు? ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్టయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తే మనకి ఇంతకుముందు ఒక 5-6 పంటలు వేసేవాళ్ళం, వ్యవసాయ పంటలు. అదే తెలంగాణలో చూస్తే ఈరోజు ఆ 5 పంటలకు బదులు వరి, పత్తి విస్తీర్ణం చాలా పెరిగింది. మొక్కజొన్న పడిపోయింది, అలాగే సోయా చిక్కుడు తగ్గిపోయింది, అలాగే కంది కూడా తగ్గిపోయింది.
అదే కోస్టల్ జిల్లాలో కూడా ఇలాంటి మార్పులే వస్తూ ఉన్నాయి. సో ఈ పంటల ప్రణాళిక అనేది మనము మార్చుకోవాలి. అంటే ఇంతకుముందు అన్నట్టుగా ఈ వల్నరబిలిటీ మ్యాప్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని వినియోగించుకుంటూ ఈ ముందస్తు వాతావరణ సూచనలు ఎప్పటికప్పుడు ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి యూనివర్సిటీస్ ద్వారా కానివ్వండి, పరిశోధనా సంస్థల ద్వారా కానివ్వండి, ఇండియా మెటాలజికల్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టుగా వాటి యొక్క అక్యురసీ అనేది చాలా పెరిగింది. కొంతవరకు రైతులు వాటికి అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నారు. కానీ ఒకేసారి పెద్ద వర్షాలు రావటము, అతివృష్టి, చాలా విపరీతమైనటువంటి ఈరోజే చూస్తే 20 సెంటీమీటర్ల వర్షపాతం ఒక ప్రాంతంలో. సో అట్లాంటి పరిస్థితుల్లోనూ ఎదుర్కోవడానికి కొంత కష్టం అవుతుంది. కానీ ఈ అడ్వాన్స్ అయితే ఎప్పుడైతే ఫోర్కాస్ట్ ఇస్తుందో దానికి అనుగుణంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పంటల బీమా పథకాన్ని, మార్కెటింగ్, పలు పంటల విధానాలను మనం పోవాల్సినటువంటి ఔషధ వాణిజ్య పంటలు కానీ, పప్పు దినుసులు కానీ, ఆయిల్ సీడ్స్ కానివ్వండి, అలాగే ఉద్యాన పంటల్లో చాలా లాభాలు ఉంటాయి. సో దానికి తోడుగా ఈ ఉద్యాన పంటల్లో కూడా అడ్వాన్స్గా మనకు ఇటువంటి వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు ఈ తెగుళ్ళ బారిన పడతాయి. ఈ పురుగులు కానీ, తెగుళ్ళు కానీ వాటికి రావటం మూలంగా వాటికి కూడా మేము అడ్వాన్స్గా మన మెజర్స్ చెప్పడం జరుగుతాం. వర్షాలు వచ్చే ముందు ఏం చేసుకోవాలి, వర్షాలు వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి అనేటువంటి అంశాల మీద కూడా మేము ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తా ఉన్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే మనకు మన రాష్ట్రంలో ఇప్పుడు చూసినట్టయితే ఈ ఒక 5-10 కిలోమీటర్లో ఈవెన్ డివైడ్ ది రెయిన్ఫాల్, ఈ డివైడర్కి ఇటుపక్క ఉన్నటువంటి వర్షపాతం అటు. కాబట్టి ఇవన్నీ మెజర్స్ తీసుకొని అన్ని శాఖలు సమన్వయంగా పనిచేసినట్టయితే కొంతవరకు మనం రైతులను ఆదుకోవచ్చు. వారికి కొంత మనం ఈ వల్నరబిలిటీ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ని మనం ప్రమోట్ చేయాలి, వెరైటీస్ కూడా ప్రమోట్ చేయాలి, సరి అయినటువంటి పద్ధతులు పాటించాలి. అట్లాగే ఎక్కువ పెట్టుబడి ఆ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది. రైట్ సార్, ధన్యవాదాలు రాజిరెడ్డి గారు, రమేష్ గారు, మూర్తి గారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని.